నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో బైరెడ్డి నగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఉన్మాది పెట్రోల్ పోసి తగలబెట్టాడని, మరి ఏదైనా ఇతర రసాయనాలు ఉపయోగించి తగలబెట్టాడనేటువంటి దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివేటువంటి ఒక 17 ఏళ్ల బాలిక ప్రేమ ఉన్మాదానికి బలైనటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం బైరెడ్డి నగర్లో ఉన్నాం. జరిగినటువంటి ఘటన ఈ ఇంటి దగ్గరే జరిగింది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఘటనలో బాలిక 17 ఏళ్ల బాలిక చనిపోయినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా నందికొట్కూరు పట్టణం ఉలికి పడినటువంటి పరిస్థితి ఉంది. అత్యంత దారుణంగా కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టాడని చంపేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఏం జరిగిందనే అంశం మీద మనతో మాట్లాడడానికి బాలిక అవ్వ ఉన్నారు. ఏమవ్వ, ఏం జరిగిందవ్వా? ఏం సార్, ఏం జరిగింది? రాత్రి 3 గంటలప్పుడు చదువుకుంటా అని వచ్చింది సార్ రూమ్లోకి. చదువుకుంటా అంటే సరేలేమ్మా అని చదువుకోమన్నా. నేను బయటకు వచ్చి రొంచేపు కూర్చొని గడ పెట్టుకోమని ఇంట్లో పోయి పనుకున్నా సార్. ఇంకా 4 అయింటుందో ఏమో టైం అయితే చూడలేదు సార్. ఇంకా వాళ్ళు ఏమో ఎప్పుడు వచ్చినాడో ఏడన్నాడో ఆ చెట్లలో ఏం కథనో వచ్చినాడు. ఆయనతో ఇంకా వాకిలి తెరిచినాడు. పోయి ఇంకా చంపి ఆ పెట్రోల్ పోసినాడు. ముందే పెట్రోల్ పోసినాడు తెలియదు. ముందు పోసి అంటించింటే కేకలేసు. వాడు ముందే నోట్లో ఏమైనా బట్ట గిట్ట పెట్టినాడేమో. పెట్రోల్ పోసినాడు, అంటించినాడు. బయటికి రానికే వాడు డోర్ వేసుకున్నాడు లోపల. అది రాలే, అగ తన్నాడు సార్. ఆడ ఆ రాయి కింద పడేళ్ళకి మాకు శబ్దం వచ్చింది సార్. దోబున శబ్దం వచ్చింది. ఉరికి ఇద్దరం బయటకు వచ్చినాం. వచ్చేళ్ళకు ఆమె మంటలో కాలుతుంది. వాడు ఒక్కడు ఆడింటి ఇడికి వచ్చి ఈయన పన్నాడు కింద. అంటే అతను ఎలా పడ్డాడు? మంటలతో అతను కూడా కాలిపోయి ఉన్నాడు. వాడు 2 కాళ్ళకు మంటలు చూసిన నేను. కాళ్ళకైతే కింద అంటుకొని అది పెట్రోలు. ఆ కాళ్ళకు చెప్పులు వేసుకో అది ఇంకా ఎట్లనో కాలుతున్నది. ఎదిలించుకుంటే చిడవన్నాడు. అంటే పెట్రోల్ వాసన వచ్చిందా లేకపోతే ఏంటి? పెట్రోల్ అనుకుంటున్నారా? పెట్రోలే అనుకుంటున్నా సార్. ఇంట్లో ఏముంది సార్ అనుకోనికి? ఇంట్లో గడ్డి నూనె ఏముంది? పెట్రోలే తెచ్చుకున్నాడు. అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా అబ్బాయి ఇక్కడ రావడం కానీ చూడడం ఏమన్నా చేసింది? అసలు ఆయన ముఖమే చూలే సార్. పక్కన వాళ్ళు చెప్తే అరిసి పంపించినాం అంతే. అంటే మీ ఎప్పుడు అరిసి పంపించారు? నేను 2 నెలలు అవుతాను సార్. ఆ రోజు ఏం జరిగిందవ్వా? ఆ రోజు ఏం జరగలే. నా చెల్లెలతో సమానము. నా చెల్లెలు నేను ఎప్పుడు ఇంకా మాట్లాడని ఈ సంధికే రానని చెప్పి పోయినాడు. ఏ ఊరు అబ్బాయి ఏమో తెలుసా? ఆ రామల కోటకి వెళ్ళే సార్. అది ఆ ఊరు ఏమో తెలియదు. ఏదో కలగొట్ల కోయిలమూల ఏదో అంటున్నారు. ఏ ఊరు? కలగొట్ల. అంటే మీ మనవరాలు ఏ ఊరవా? ఏ ఊరు నుంచి? రామలకోట. రామలకోట అయితే నిరుడు 10 అయిపోయింది. మునేడు నిరుడు ఇంకా వచ్చింది. ఇంటికి వచ్చి కాలేజీలో చేరింది. అంటే స్కూల్లో చదివేటప్పుడు ఏమన్నా వేధించాడు అట్లా? ఎప్పుడన్నా ఇట్లా జరిగిందని మీ కూతురుతో చెప్పడం ఏమైనా జరిగిందా? చెప్పలే. ఇప్పటికి నేను ఎప్పుడైనా ఏం మాట కూడా ఏం బయలుదేలేవా ఎవరిని నేను అస్సలు ఎవరిని మాట్లాడకుండా అసలు గేర్లో కూడా అడగడు సార్. ఈసారి ఇసుకురా ఆ పిల్ల ఇట్లా తలకాయ కూడా అయితే చూసేది కాదు. డైలీ కాలేజ్కి ఎలా పోయి వచ్చేది? అంటే సైకిల్ మీద లేకపోతే సైకిల్ మీద సార్. సైకిల్ కూడా ఉంది సార్. సైకిల్ పోతా సైకిల్ సార్. ఆ పిల్లకు అట్లాంటివి లేవు. వాడు ఏం మనసులో పెట్టుకున్నాడో ఆ భగవంతుడికి తెలుసు. బతికినాడు. వాడిని కూడా ఇట్లా ఈసారి ఇచ్చి అడగరు. అంటే వీళ్ళందరూ ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నారని అంటున్నారు, నిజమేనది? మాకు ఈడగా సార్. ఆడేం చదువుకున్నారు? రామలకోటలో ఏం చదువుకున్నారో తెలియదు. అయితే అతను ఎప్పుడు మీరు చూడలే? ఎప్పుడు చూడలే. 2 నెలల క్రితం మాత్రమే ఇక్కడ జరిగింది. ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు కూడా ఇంకా చెప్తున్నా కదా సార్. ఆ రోజు ఏం జరగలే. చెల్లెలని వచ్చినాను నేను ఇంకా ఎప్పుడు రానని మీరు అపార్థం చేసుకుంటే నేను రానన్నాడు. ఆ రోజు నా బిడ్డంది. నేనైతే పని పోయినా. నా బిడ్డంది మా పక్కింటి పిల్లగాడు వచ్చినాడు. వాడు అడిచినాడు. ఎప్పుడు రానాక నా చెల్లెలాక అని పోయినాడు. అంటే ఆ రోజు నడిచారా ఏమైనా కొట్టారా? కొట్టలే. అరిచినారు కొట్టలే. తర్వాత మీరు యా ఊరు ఏంటని విచారించలేదు అతను? యా ఊరు అంటే కలగొట్లు అన్నాడంట. ఏం కులమో ఏంటో పిల్లోడు కూడా తెలియదు. వాడు మళ్ళీ పెద్ద వయసు కాదు. 17 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయి. కళ్ళ ముందు తిరిగే పాప మరి ఈరోజు ఉదయాన్ని చూస్తే కాలిపోయింది. అసలు ఏం చేయాలి? మనం మేమేం చేస్తాం సార్? మేము ఉండంగా బతికించుకుందాం. వచ్చే వాళ్ళకే మంటలో కాడికి పోవాలంటేనే మాకు కాలు చేతులు ఆడతలేవు. అక్కడ ఆమె కాలుతుంది. వాడు వచ్చి పడుతున్నాడు.
ఎవరిని అడగాల కరెంటు లేదు గేర్లో ఓ అని కొట్టుకుంటుంటే ఎవరు వచ్చారు అందరు ఇళ్ళలో అనుకున్నారు. ఏ ఏ సమయం ఏంటది అప్పుడు టైం ఎంత టైం కరెక్ట్ 4 అయింది సార్. టైం చూసారు ఓకే అనుకుంటున్నాను. టైం నేను అనుకుంటుండా సార్. సరే ఇలాంటివన్నీ ఏం చేస్తే బాగుంటుంది? ఇలాంటి వాడిని ఏం చేస్తారో ఆ గవర్నమెంట్ ఆ చంద్రబాబు నాయుడు అయ్యో ఆయనే ఆ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో నా బిడ్డకి ఏమి ఇచ్చాడో వాళ్ళే చూసుకోవాలి. ఎందుకు ఈ పుస్తకాలన్నీ బయట పారేశారు? మీరు వేసారా అక్కడ? వేయలే సార్. ఆమె ఆధార్ కార్డు కావాలంటే అన్నీ నేను ఏడగనుకుందని ఆడ తెచ్చి పెట్టిన ఆ బుక్కులు. ఫోటోలు కావాలంటే ఫోటోలు ఆధార్ కార్డు కావాలంటే తెచ్చి ఇచ్చిన సార్. మొత్తానికైతే ప్రేమ ఆమెకు భర్త లేడు సార్. నా అల్లుడు చచ్చిపోయినాడు. కష్టం చేసుకొని బతుకుతుంది. ఆ పిల్లలు చదివించుకోవాలని అల్లాడి నా కాడ ఇచ్చింది. నాకు చెడ్డ పేరు తెచ్చేసారు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు? ఒక్కటే కూతురు. 3 నెలల పిల్లప్పుడే మొగుడు చచ్చిపోయినాడు. ఆమెకు మీరు ఏ న్యాయం చేస్తారో గవర్నమెంట్కి. అంటే మీకు చెడ్డ పేరు అంటే ఎట్లా చెడ్డ పేరు? ఇంకా వచ్చి నా ఒకడ వచ్చి సత్యాన్ని ఊళ్ళో అనుకోరా సార్. మళ్ళీ నేనేం చేయాలి సార్? నేను ఎంత కాపాడుకుంటా. ఒకవేళ ఏదైనా అట్ట ఇట్లా తిరుగుతుంటే భయం పెడతాం. అటువంటి పిల్ల కూడా కాదు కదా సార్. రైట్. ఒకగానొక కూతురు, ఒక్కగానొక 3 నెలలకే తండ్రిని పోగొట్టుకున్నటువంటి పాప అల్లారు ముద్దుగా పెంచుకోవాలి, చదువు చెప్పించుకోవాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో తన తల్లి వాళ్ళ అవ్వ దగ్గర చదువు కోసం ఇక నందికొట్కూరులో అంటే మనకి ఇక్కడ ఉండి రామల్లకోటలో చదువుకోవడానికి పై చదువు లేకపోవడం 10th క్లాస్ వరకే ఉండడంతో ఇంటర్మీడియట్ చదువు కోసం నందికొట్కూరు వదలడం జరిగింది. మన పుస్తకాలన్నీ కూడా ఇక్కడే బయట వేసినటువంటి సందర్భం ఉంది. అమ్మాయి ఫ్రెండ్స్తో దిగినటువంటి ఫోటోలు చూస్తే ఒకసారి మనం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంచి అమ్మాయి, ఎవరితో కూడా మాట్లాడేది కాదు. తన పని ఏదో తను చేసుకునేది. స్కూల్కి సైకిల్ మీద వెళ్ళొచ్చేది. ఎప్పుడు కూడా సమస్య అయితే రాలేదు. 2 నెలల క్రితము ఇతను ఒకసారి వచ్చి ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలోనే తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నటువంటి వీరంతా చూసి మాట్లాడి ఇక్కడ రావద్దు అనేసి భయపెట్టి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు నాకు చెల్లెలు లాంటిది, నేను ఏ దురుద్దేశంతో అయితే రాలేదు, మీరు కావాలని అట్లా అనుకుంటే మాత్రం నేనేం చేయలేని చెప్పలేనటువంటి పరిస్థితి, మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మొత్తానికి చూసుకుంటే మాత్రం ఇవాళ ప్రేమోన్మాదానికి 17 ఏళ్ల బాలిక చనిపోయినటువంటి ఘటన నందికొట్కూరుతో బయటపడడంతో ఒకసారిగా విషాద ఛాయలు అనుకునే పరిస్థితి. ఈ రూమ్లోనే ఇక్కడ 4 గంటల ప్రాంతంలో ఎవరైతే మొదటి సంవత్సరం చదివేటువంటి బాలిక ఉందో బయటికి వచ్చి చూసినటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఇంట్లోకి వెళ్ళి లోపల పెట్రోల్ వేసి తగలబెట్టాడా లేకపోతే ఇంకేదైనా కెమికల్స్ వేసి వాడాడా అనేటువంటి దాని మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ తను కూడా ఈ డోర్ వేసుకునే సమయంలో తన ఒళ్ళు కూడా కాలింది. బయటికి రాలేనటువంటి పరిస్థితిలో బలవంతంగా ఈ డోర్కే ఇక్కడ కాళ్ళతో కొట్టినట్టు నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బండరాయి కింద పడిపోయినటువంటి నేపథ్యం. ఆ సందర్భంలోనే డోరు బయటకు వచ్చిన నేపథ్యం ఈ ఘటన జరిగింది. ఈ గదిలోనే మొత్తానికి ఖాళీ బూడిదైనటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఈ పడిపోయినట్టు మొత్తం ఇల్లు మొత్తం నల్లటి పొగ కమ్మేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అన్నీ కాలిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ గదిలో ఉన్నటువంటి స్విచ్ బోర్డ్స్తో పాటు ఛార్జర్స్ కూడా కాలిపోయినటువంటి ఘటన స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతటి వేడి వస్తే తప్ప ఇవి కరిగిపోయేటువంటి పరిస్థితి లేదు. షార్ట్ సర్క్యూట్కి ఆస్కారం లేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ కాలిపోయినటువంటి సందర్భంలో షార్ట్ సర్క్యూట్ ఏదన్నా అధికంగా వచ్చిందా అనేటువంటిది కూడా అనుమానాలు వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. మొత్తాన్ని చూసుకుంటే ఈ గదిలోనే 4 గంటల ప్రాంతంలో ఉన్మాదిగా మారినటువంటి రాఘవేంద్ర 17 ఏళ్ల బాలికను పెట్రోల్ పోసి తగులుబెట్టినారనేటువంటి కేసు అయితే పోలీసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. గది మొత్తం కూడా నల్లగా మబ్బులతో ఇదైపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈ గదిలో బంధించి నా మనవరాల మీద పెట్రోల్ పోసి తగులబెట్టాడు. అసలు అరుపులే వినిపించలేదు. ఈ పైన ఉన్నటువంటి బండరాయి కిందికి వచ్చినటువంటి పడిన తర్వాత అలికిడి వినిపించింది. బయటకు వచ్చి చూసేలోగే జరగాల్సినటువంటి ప్రమాదం అంతా జరిగిపోయింది. నా మనవరాలు మంటల్లో కాలి బూడిదైపోయేటువంటి పరిస్థితి ఉంటే, మరోవైపు ఎవడైతే బయట నుంచి వచ్చారో రాఘవేంద్ర అనేటువంటి వ్యక్తి 2 కాళ్ళకి మంటలు వ్యాపించి ఉన్నాయి. ఈ రాయి పడే వరకు ఇల్లు నిద్రిస్తున్నటువంటి ఈ బాలిక అవాతాతలు నిద్రపోయినటువంటి సమయం ఉంది. బండ పడగానే అలికిడి వచ్చిన నేపథ్యంలో బయటకు వచ్చి చూస్తే పెద్ద ఎత్తున కూడా
ఇక్కడ చావు కేకలు వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి రాఘవేంద్ర రెండు కాళ్ళకి మంటలు అంటుకొని కింద పడిపోయినటువంటి ఘటన ఇక్కడే చూసాం మేము. ఎవరు కేకలు వేసినా బయటికి రానేటువంటి పరిస్థితి, అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నటువంటి పరిస్థితి అది. కానీ కాపాడుకోలేకపోయి కన్నీరు మున్నీరే పరిస్థితి. మనతో మాట్లాడడానికి మహిళా కమిషన్ మెంబర్ ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘటనలు జరుగుతున్నాయి, చాలా చట్టాలు చేస్తున్నాయి, కానీ ఇలాంటి ఘటనలు కూడా అవుతున్నాయి. అసలు ఏం చేయాలి? చాలా అది దారుణం అండి. చెప్పాలంటేనే బాధాకరంగా ఉంది. నేను కూడా ఒక తల్లినే. 3 నెలల తండ్రి బిడ్డ ఉన్నప్పుడే తండ్రి చనిపోయి తన అవ్వ దగ్గర పెరగడము, ఆమె ఏదో కూలీ నాలి చేసుకుంటా ఉందంటేనే కళ్ళలో నీళ్ళు అంది. అలాంటి అమ్మాయిని అందరి ముందు దహనం చేసినట్లు చేసి చంపేసినాడమ్మ దుర్మార్గుడు. కానీ నాకు తెలిసినంత మాత్రం అమ్మాయికి మాత్రం తప్పు లేదనిపిస్తుంది. ఆమె కోసం వెంట పడినాడు అబ్బాయి అని తెలుస్తోంది ఇవన్నీ చూడడం వల్ల. ఆ అమ్మాయి చక్కగా చదువుతోంది, అందులో 2nd ఇయర్, తెలివితేటలు కూడా ఉంటాయి. ఏదో కాదన్నందుకు వాడు ఏదో చేసినట్టున్నాడు. వాణి మట్టు వదిలిపెట్టేది లేదు. వాడు బతికినా ఒకటే, సచ్చినా ఒకటే. కాబట్టి అందరు కలిసి మనము న్యాయం చేయాలి ఈ పాప కోసం. నందికొట్కులో ఉండే ప్రజలందరూ చెప్తున్నాను, ఇంకొకసారి ఇట్లాంటిది జరగకూడదని, పురావతం కాకూడదని కోరుకుంటున్నాను. ఇది ప్రభుత్వాలు కూడా మహిళల సాధికారతమే, పిల్లల అభివృద్ధి కోసం ఎన్నో చట్టాలు తెస్తుంటగానే కావాలని రోజుకి ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. ఏం చేయాలేమో అయోమయంలో ఉన్నాం, డైనమాలో ఉన్నాము. దీనికి ఏం చేస్తే బాగుంటుందో, మనం ఏం చేయాలన్నో మనమంతా కలిసి ఏదో ఒకటి చేయాలి. ఒకసారి పట్టపగలు అందరి ముందు తప్పు చేసిన వాళ్ళకి ఒక్కసారి ఉరిశిక్ష వేస్తేనా తెలివి వస్తుందేమో అనిపిస్తుంది. ఆ తల్లి చెబుతుంది, ఏమంటుంది చూడమ్మా, మేము బతకలేము, మాకేం లేదు, ఆ పాప ఏదో ఆధారం ఉంటుంది మాకు అనుకున్నాము, ఈరోజు చనిపోయింది, మాకెవ్వరు లేరని ఏడుస్తా అంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఇంతకంటే ఇంకేం చెప్పాలో చెప్పండి. ఈ ఘటన చూసిన తర్వాత మీరు ప్రభుత్వానికి ఏం నివేదిక ఇది ఇస్తున్నాను. రాను ఇంకా ఘోరాలు ఎక్కువ అయిపోతున్నాయి. ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, మహిళకి రక్షణ కావాలా, మహిళకి ఏ విధంగా రక్షణ ఉండాలా, ప్రొటెక్షన్ అది ఇవ్వండి. ఎన్ని చట్టాలు తెస్తున్నారు, ఎన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి బయటికి, కానీ ఎక్కడో ఒకటి చోట జరుగుతూనే ఉంది. దీని గురించి మనం స్పష్టంగా మాట్లాడి వీళ్ళకి కూడా న్యాయం చేద్దాము. ఆ పిల్లకి మనశ్శాంతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆత్మకి ఆమెకి. మేడం మీరు చెప్పండి, మీకు అది మీ దృష్టి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే మీ ప్రైమరీ సమాచారం 9:30కి అట్లా మాకు తెలిసిందండి. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఈ విధంగా జరిగిందని తెలుసుకున్నామండి. అంటే ఈ చైల్డ్కి సంబంధించినటువంటి చైల్డ్ పౌరుని పెరిగిపోతుంది, మరోవైపు బాలికల మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. మనం ఈ మధ్య కాలంలోనే కర్నూలు జిల్లాలో కూడా ఒక ఘటన చూసాం. 14 ఏళ్ల బాలిక మీద అత్యాచార యత్నం చేసిపోయి నా కోరిక తీర్చాలని. ఇలాంటి వాళ్ళు సంరక్షణ కోసం ఎలాంటి చట్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడుతుంది? అదే అండి, ఇంకా మనం ప్రభుత్వం కూడా ఇట్లాంటివి జరగకుండా ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మనతో మాట్లాడడానికి కొంతమంది ప్రజాసంఘ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ ఘటనను ఎలా చూడాలి? అమ్మాయిది మా మరెలకోట ఉన్నత అభ్యాసం కోసం ఈ పట్టణంలో నంది కళాశాలలో ఎంపీసీ గ్రూప్ చదువుతున్నది. ఇక్కడ అవతాత దగ్గర ఉన్నది. తండ్రిని కోల్పోయింది. పట్టుదలతో చదివి ఐఏఎస్ ఆఫీసర్ కావాలని చెప్పి, ఐఏఎస్ డాక్టర్ కావాలని చెప్పి ఒక దేవుడు ఉన్నది. ఆ దుండగుడు గత 2 నెలల క్రితము నంది కళాశాల దగ్గర అటకాయించాడు. ఆ అటకాయించినప్పుడు విద్యార్థులంతా అతన్ని మందలించారు. అప్పుడు నా చెల్లెని చెప్పి గుబాయిచ్చి వెళ్ళిపోయాడు. ఈరోజు మార్నింగ్ 4 గంటలకు అక్కడ బైక్ పెట్టి పైపు తీసి పెట్రోల్ పోసుకొని ఇక్కడ వచ్చినట్టు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చెప్పడం జరిగింది. ఇది సభ్య సమాజంలో సిగ్గుచేటు. ఇలాంటి సంఘటన జరగకుండా ఈ ప్రభుత్వాలు తక్షణమే ప్రత్యేకటువంటి స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి 3 నెలల లోపలనే ఈ దొండగుని ఉరిశిక్ష చేయాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబంలో తల్లికి నంది కళాశాల దగ్గర అటకాయించిన సందర్భంలో అక్కడ మందలించారనే సందర్భంలో ఆ రోజు ఎందుకు పోలీసు దృష్టి తీసుకోలేదు? ఆ రోజు అంటే మీరు ఏమవుతారు వీళ్ళకి? ఇప్పుడు విద్యార్థులు యజమాన్యం తీసుకుపోవాలా? మీ ప్రజాసంఘ నాయకులమో అది మాకు తెలియదు. ఈరోజు విషయం తెలిసింది. ఒక లెక్చర్ చేసి ఇక్కడ చెప్పాడమాట. మా కళాశాల అమ్మాయి గతంలో ఇక్కడ మా చెల్లెని చెప్పాడు. అటకాయించినప్పుడు విద్యార్థి తిట్టారు. తిట్టినప్పుడు నా చెల్లెని బుకాయించి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈరోజు రావడం జరిగింది సార్. ఇది విషయం. మొత్తానికైతే చెల్లి అని బుకాయించేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలోనే ఇబ్బంది పెట్టేటాడు. అయితే ఆ రోజు పోలీస్ కేసు పెడదామనుకున్నాం, కానీ అమ్మాయి విషయం కాబట్టి ఆలోచించామని చెప్తున్నారు. మనతో మాట్లాడి మరి కొంతమంది మహిళా సంఘ నాయకులు. చెప్పండమ్మా, ఏం జరిగింది అనుకుంటున్నారు? నందికొట్కూరులో ఇది జరగడం చాలా బాధాకరము. చిన్న వయసులోనే అమ్మాయి ఎన్నో కలలు కానీ ఉంటుంది, డాక్టర్ కావాలనో ఐఏఎస్ కావాలనో, కానీ చిన్న వయసులోనే తన యొక్క ఆలోచనలన్నీ నివృత్తి అయిపోయినాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క మీడియా అంటే
యూట్యూబ్స్ కానీ ఇంటర్నెట్స్ కానీ వీటి వల్లనే పిల్లలు చాలా చెడిపోతున్నారు. ముఖ్యంగా పేరెంట్స్కి అవేర్నెస్ ఇవ్వాలి, అలానే పిల్లలు కూడా అవేర్నెస్ ఇవ్వాలి. అదేవిధంగా సెల్ఫ్ డిఫెన్స్ అనేది కూడా నేర్పించాలి. ఇటువంటివి నేర్పించినప్పుడే వాళ్ళల్లో మనోధైర్యం వచ్చి ఇటువంటి జరిగినప్పుడు రాకుండా కూడా వాళ్ళు కాపాడుకునే విధంగా టీచర్స్కి అలానే లెక్చరర్స్ కూడా కాస్త వాళ్ళు ఇచ్చినట్లయితే ప్రోత్సాహం ప్రతి స్కూల్లో ప్రతి కాలేజెస్లో వాళ్ళకి వీటి మీద ఎడ్యుకేషన్ కానీ అవేర్నెస్ కానీ కల్పిస్తే పేరెంట్స్ యొక్క బాధ్యత చాలా ముఖ్యంగా ఉంది దీంట్లో. ఎందుకంటే అబ్బాయిల యొక్క తల్లిదండ్రులు అమ్మాయిలను అయితే కట్టడి చేస్తున్నాం, వెళ్ళొద్దు రావద్దు అని, కానీ అబ్బాయిలు మనం కట్టడి చేయలేకపోతున్నాం. సో అబ్బాయిల యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళని పెంచాలి అని కోరుకుంటున్నాము. మరీ ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరుత్తి కాకుండా ఉండాలనే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొత్తాన్ని చూసుకుంటే ఈ ఘటన చాలా బాధాకరము. నందికొట్కులో జరిగినటువంటి సంఘటనతో ఒకసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జాగిలాలను రంగంలో దింపారు పోలీసులు. అసలు ఈ ఘటనకు జరిగిన కారణాలపైన జాగిలాల ద్వారా ఆచూకీ కనుక్కునేందుకు ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు కూడా రాబోతున్న నేపథ్యంలో అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రజా సంఘాలు అదేవిధంగా మహిళా కమిషన్స్ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఉరి శిక్షలు వేస్తే తప్ప పునరావృతం కావు అని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మాయి ఇప్పుడు ఇక్కడ తాత ఇంటిలో ఉంది. వెల్దుర్తి మండల్లో 10th వరకు చదివారు. అక్కడ వాళ్ళకి ఒక పరిచయం అన్నాడు, సీనియర్, అతను ఎంతో ఫ్రెండ్షిప్లో ఉన్నాడు. అమ్మాయి నందికొట్కూరులో వచ్చి ఇంటర్ కోసం వచ్చింది. తర్వాత ఈయనకి కూడా రెగ్యులర్గా కాంటాక్ట్స్ ఉన్నాయి అబ్బాయితో. అబ్బాయికి కాంటాక్ట్స్ ఉన్నాయి. నిన్న మనకు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అబ్బాయి ఇక్కడ వచ్చాడు, రాత్రి 11:30 వరకు వచ్చాడు. తర్వాత మార్నింగ్ కొద్దిగా కేకలు వచ్చినప్పుడు వీళ్ళ తాతయ్య వచ్చి డయల్ 100 కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత సిఐ మన స్టాఫ్ వచ్చి అమ్మాయికి కొన్ని బర్న్స్ ఇంజరీ ఉన్నాయి, అబ్బాయికి కూడా బర్న్స్ ఇంజరీ బయట ఉన్నాడు. సో ఇప్పుడు ఇప్పుడు క్లూస్ టీమ్ కూడా వచ్చి విచారించారు. మొత్తం ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మనకి ఏమేమి అనుమానం ఉన్నాయి అన్ని విధంగా వెళ్తున్నాము. అమ్మాయి పోస్ట్ మార్టం కోసం పంపించాము కర్నూలు. అబ్బాయి కూడా ఇప్పుడు బర్న్ ఇంజరీస్తో ఉన్నాడు, అక్యూజ్ కొద్దిగా సీరియస్ క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. అండ్ ఇప్పుడు అన్ని యాంగిల్స్కి వెరిఫై చేసాము. ఏదైనా యాక్సిడెంటల్ ఫైర్ ఉండొచ్చు, సుసైడల్ ఇద్దరు కలిసి కాకపోవడంతో సుసైడ్ ఆర్ ఏదైనా అలా ప్లాన్గా వచ్చి చేశారు. కాబట్టి ఇప్పుడు అన్ని శాంపిల్స్ బర్న్ ఎట్లా వచ్చింది అన్నీ మనం ఇప్పుడు కలెక్ట్ చేసాము. అది పూర్తిగా వివరం తర్వాత తెలుస్తాం. ఇప్పుడు కాజ్ ఆఫ్ ఫైర్ గురించి మనం అన్నీ చెక్ చేస్తున్నాము. ఇటు ప్రిలిమినరీ స్టేజ్లో చెప్పడానికి ఏం లేదు. పెట్రోల్ బర్నింగ్, కెరోసిన్ బర్నింగ్ ఇప్పుడు మన స్వాబ్స్ తీసుకుని ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాము. ఏదైనా ఎలక్ట్రికల్ షాక్, ఎలక్ట్రికల్ వైరింగ్తో అయితే అది కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు. ఇంకా మనం అన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసాము. ఏదైనా బర్న్, ఫర్ ఎగ్జాంపుల్ కాయిల్ ఉండొచ్చు, ఏదైనా పాత మెషిన్ ఆయిల్ ఉండొచ్చు, ఏమేమి ఉన్నాయి అన్నీ కలెక్ట్ చేసాము. అన్నీ చూసాను. బాటిల్స్లో కూడా అన్నీ చెక్ చేసి ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఏ బాటిల్లో ఉంది అది కూడా చెక్ చేసాము. సార్ ఇంతకుముందు ఏమైనా కంప్లైంట్ ఇచ్చినారా సార్? ఈ పిల్లోడు వస్తున్నారు అంటున్నారు కదా, మన దృష్టిలో లేదు. అమ్మాయి కూడా వెల్దుర్తి నుంచి ఇక్కడ జస్ట్ ఇంటర్ కోసం చదవడానికి వాళ్ళ మదర్ ఇక్కడ పంపించారు. అబ్బాయి కండిషన్ ఎట్లా ఉంది? అబ్బాయితో మాట్లాడారు? ఇప్పుడు అబ్బాయి కూడా షాక్లో ఉన్నాడు. అబ్బాయికి కూడా బర్న్ ఇంజరీస్ 30 to 40% బర్న్ ఇంజరీస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకు ఏం చెప్పట్లేదు, కానీ మాట్లాడుతున్నాము. మన ఎస్ఐ అక్కడే ఉన్నారు, అది కూడా మాట్లాడుతారు. అది మనకి ఇప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే. ఇప్పుడు స్మెల్ లేదు. మన స్వాబ్స్ తీసుకున్నాము, వాట్ ఈస్ ద వోలటైల్ అంతా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఏమున్నాయి. కొన్ని ఇంకా కూడా మనకి క్లూస్ దొరికింది. ఇక్కడ ఫైర్ ఆఫ్ ఒరిజిన్ ఏముంది, ఎట్లా వచ్చింది ఫైర్ అని చెక్ చేస్తాము. సార్ అబ్బాయిని 2 days బ్యాక్ 1 week బ్యాక్ అదుపులో తీసుకొని అనుమానంగా తిరుగుతున్నాడని బ్రహ్మపూర్ స్టేషన్లో అదుపులో తీసుకున్నారంట సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.